నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి లీడర్ మనతో పాటు కావలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ప్రచారం బాగానే సాగుతుంది. యాక్చువల్గా స్పందన అంటగా ఈరోజు ప్రజలంతా కూడా ప్రతి ఒక్క కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుందామని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవటం జరిగింది. అక్కడ పోయినప్పుడు ఒక స్పందన మేము చూసాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించిన పరిస్థితి ఈరోజు గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అక్క జగమ్మగా అయితే ఒక పిల్లని చదివించుకునేదానికి జగనన్న ఒక అండగా ఉన్నాడు అని ఒక భరోసాతో ఈరోజు అంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మేము పోయినప్పుడు ముఖ్యంగా ఆ అక్క జగమ్మ ముఖంలో నవ్వు ఆ పిల్లలతో కలిసి ఉన్నప్పుడు మేము వారికి ఏదైనా అడిగితే ఎంత సంతోషపడుతున్నారో అంత సంతోషపడుతుంది. ఎందుకంటే గతంలో వారు పిల్లలను చదివించుకోవాలంటే ఆర్థిక భాగంతో కూడిన పరిస్థితి. కానీ ఈరోజు అటువంటిది ఏమి కాకుండా 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదివేదాకా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చేయటం, ఈరోజు ఎవరికి కూడా ఆర్థిక భాగం లేకుండా చేయటం, అదేవిధంగా పేద పిల్లల్ని పనులు తీసుకొని పోకుండా బడికి పంపించేదానికి అక్క చెగమ్మకి అమ్మ ఒడి పథకం ద్వారా హెల్ప్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ఒక పక్క అక్క చెగమ్మకు, ఇంకో పక్క ముసలివాళ్ళు, అదేవిధంగా వితంతువులు, అదేవిధంగా ఒంటరి మహిళలు కావచ్చు, అదేవిధంగా పేషెంట్స్ బెడ్ మీద ఉండేవాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పెన్షన్ 1వ తారీఖు అయిందంటే ఇంటి వద్దకే 1వ తారీఖు తలుపు తట్టి మరి ఉదయాన్నే వారంటీ ఇవ్వటం, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత సంతోషపడతారంటే చాలా సంతోషపడతారు. ఒక్క రోజు ఒక్క నెల పెన్షన్స్ సచివాలయానికి పోయి తీసుకోండి అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నిరసన వ్యక్తం చేశారో ఒక్కసారి దాన్ని బట్టి అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి తలపెట్టిన కార్యక్రమాలు ఎంత మంచివో అనేది. ఈరోజు వారంటీ వ్యవస్థనే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అన్నాడు, అది అన్నాడు, వాళ్ళ మీద అబాండా వేసారు, గన్ని బ్యాగు మోస్తున్నాను, ఏవేవో చెప్పారు. కానీ ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు రేపు మేము గెలిస్తే గతంలో ఉన్న జన్మభూమి కమిటీని మళ్ళీ పెడతాను అని చెప్పగలడా? కానీ చెప్పే ధైర్యం లేదు. వారంటీస్ని తీస్తానని చెప్పే ధైర్యం కూడా ఈరోజు లేక ఈరోజు మళ్ళీ వారంటీస్ని మేము పెడతాము, 10,000 చేస్తామని అబద్ధాలు చెప్తా ఈరోజు చేస్తాం. కానీ మా వారంటీస్ అయితే ఈరోజు జగనన్న కోసం మేము దేనికైనా సిద్ధమని ఈరోజు మొత్తం కావలి టౌన్ కావచ్చు, కావలి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ వారంటీస్ అంతా కూడా రిజైన్ చేసి మేము జగనన్న కోసం పనిచేస్తాం. మాకు ఈరోజు జగనన్న మాకు సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చాడు అని చెప్పి ఈరోజు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా రిజైన్ చేసేసి ఈరోజు జగనన్న కోసం పనిచేస్తున్నారంటే నిజంగా ఎంతటి ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోగా. అలాగే మీరు ఏవైతే గొప్పగా చెప్తున్నారో, వైసీపీ ఏవైతే గొప్పగా చెప్తుందో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అనుకున్న స్థాయిలో చేరిందంటారా ఈ 5 ఏళ్లలో? ఎక్కడ కూడా లోటుపాట్లు అయితే లేవు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా మా వాలంటీర్స్ దగ్గర ఉండి, ఎందుకంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 50 కుటుంబాలకు లేదా 60 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టడం జరిగింది. వాళ్ళు సమగ్రంగా ఆ కుటుంబాలకి పోయేసి వాళ్ళని అడిగి వాళ్ళకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అవన్నీ కూడా మొత్తం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఎక్కడో ఒకటి ఆగా కొన్ని మిస్ అయి ఉండొచ్చు, కొన్ని ఏదైనా డిఫెక్ట్స్ అంటే సపోజ్ ఆధార్లో ఏజ్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఉండొచ్చు, అట్లాంటి కొన్ని ఏదైనా ఉన్నప్పుడు వాటినైతే కొన్ని చేయని పరిస్థితి ఉంది. అంటే అందుకే ఏదైనా సరే ఒక పథకం ఇవ్వాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కరికి పథకాన్ని ఈరోజు అందించిన ఘనత మా వాలంటీర్స్ది. కాబట్టి దీంట్లో ఎక్కడ సందేహం అయితే లేదు. ప్రతి ఒక్క పథకాన్ని ఆల్మోస్ట్ అందరికీ అందించారు. కాబట్టి కొన్ని దిక్కుగా హౌసెస్ కొన్ని మాకు ఎగ్జాంపుల్ మా కావలి నియోజకవర్గం ఉంది. దగదత్తి మండలంలో దాదాపు 3,000 హౌస్ మేము జగనన్న కాలనీస్ 13 గ్రామాల్లో ఇచ్చున్నాం. కానీ తెలుగుదేశంకు సంబంధించిన నాయకులు అదేవిధంగా వాళ్ళు ఆ ల్యాండ్స్ మీద కేసు వేసి వాటిని వాళ్ళకి అందకుండా ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా ఆ గ్రామస్తులు అడిగితే తెలుస్తుంది. అంటే అమ్మ పెట్టనివ్వదు, అడక్క తినవద్దు అన్న సామెతగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇవ్వరు. ఆయన అధికారంలో ఉండగా 1 సెంటు కూడా భూమి ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చేవాగానే ఎక్కడ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా మాకు వస్తుందా అని ఈరోజు ఆపివేసి వాటిని ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారో మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడ పథకాలు
అందలేదు అనేది లేదు. ఏదైనా అటువంటివి ఏమైనా ఉంటే అనేక సాగు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టాం మేము. వాటిలో ఏమైనా అందకపోయిన ఉన్న వాళ్ళకి కూడా మరి అందించమని ఈరోజు ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 100% మనం అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వాలా అనే ధోరణిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమందికి ఏదైనా ఇబ్బంది ఉన్నా అవన్నీ కూడా రెక్టిఫై చేసేసి సాగు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తాను. అయితే కావలి నియోజకవర్గ ప్రజలు ప్రతాప్ కుమార్ రెడ్డికి 2 సార్లు అవకాశం ఇచ్చారు, 2014లో అలాగే 2019లో. 2 సార్లు అవకాశం ఇచ్చిన ప్రజలకి, కావలి నియోజకవర్గ ప్రజలకి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం చేశారు? ఎలాంటి అభివృద్ధి జరిగింది కావలిలో? ఒకటి, కావలి నియోజకవర్గంలో ఈరోజు సంక్షేమ పథకాలు ఎత్తుకుంటే దాదాపు 1400 కోట్ల రూపాయలు మా కావలి నియోజకవర్గ అక్కచెల్లమ్మలకి, అవ్వతాతలకి, అదేవిధంగా రైతాంగానికి అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. అది ఒక ఎత్తు. రెండోది, ఒక ఎమ్మెల్యే అన్నాక మన కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా చేస్తే అభివృద్ధి బాగుంటుంది అనేది మెయిన్ మా ప్రథమ కర్తవ్యం. దానికి సంబంధించిన ప్లాన్స్ మేము వేసుకుంటాం. సో మనకి కావలి నియోజకవర్గానికి మాకు తీర ప్రాంతం దాదాపు 47 కిలోమీటర్లు మాకుంది. అదేవిధంగా ఆ తీర ప్రాంతాన్ని ఏదైనా డెవలప్మెంట్ చేస్తే బాగుంటే మనకి బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా చెప్పడం జరిగింది. గతంలో రామాయపట్నం లాంటి పోర్టు కావాలని పాదయాత్ర చేయడం జరిగింది. వీటన్నిటి ఫలితమే ఆనాడు చంద్రబాబు నాయుడు అయితే ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి మోసం అయితే చేశాడు. అటు రామాయపట్నం పోర్టు, జోగదిన ఫిషింగ్ హబ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మోసం చేశాడు కాబట్టి మనం తప్పకుండా చేయాలి సార్ అది ఇది అని చెప్పి మేము అంతకంటే చెప్పడం వలన ఈరోజు రామాయపట్నం పోర్ట్ అనేది ఈరోజు కావలి నియోజకవర్గానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇంకో పక్క జోగదిన ఫిషింగ్ హబ్ కూడా రావడం జరిగింది. ఇవి రెండు ప్రధానం. ఎందుకంటే ఒక పట్టణం కావచ్చు, ఒక చిన్న గ్రామమైనా సరే ఏదైనా తీసుకోండి, సముద్ర తీరాన ఒక పోర్టు లాంటిది వచ్చినప్పుడు అవి చిన్నగా క్రమేణా పెరిగి అవి మహానగరాలు అయిన పరిస్థితి మనం చూసాం ఎక్కడైనా. అదేవిధంగా ఈరోజు మా కావలికి అటువంటి పరిస్థితి రావడానికి ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించి ఒక పోర్ట్ ఇవ్వటం, ఒక ఫిషింగ్ హబ్ ఇవ్వటం వల్ల ఈరోజు ఫిషింగ్ హబ్ నుంచి రామాయపట్నం పోర్టుకి రోడ్డు కూడా మేము వేసాం. అదేవిధంగా తుమ్మగపెంట రోడ్డు అనేది ఒకటి మేము శాంక్షన్ చేపించి, ఒక ఎమ్మెల్యేగా ఒక రోడ్డు శాంక్షన్ చేపించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేది బాధ్యత. ఆ వర్క్ కంప్లీట్ చేసేది చేయింది ఆ కాంట్రాక్టర్ బాధ్యత అతను. కాకపోతే ఈరోజు కొన్ని కారణాల వల్ల కొన్ని రోడ్స్ అయితే ఆగున్నాయి ఇన్కంప్లీట్గా. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి చేసిన కొన్ని అక్రమ మైనింగ్ వల్ల ఈరోజు ఆ రోడ్లకు సంబంధించిన మెటల్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మాకు ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా మార్చాల్సి వచ్చి వాటికి కొంత దిగవడం వల్ల అవి కొద్దిగా ఫోకస్ స్లో అయినాయి. దానికి ఉదాహరణ మా కావలి ట్రంక్ రోడ్ కావచ్చు, తుమ్మపెంట రోడ్ కావచ్చు, బ్రిడ్జి కావచ్చు. ఈరోజు ఉదయగిరి దొత్తుల నుంచి కావలి రోడ్డు మద్దుపడ దాకా ఆ రోడ్డు వైడనింగ్ కూడా జరుగుతూ ఉంది, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్గా ఉంది. అదే అనేక గ్రామాలు కూడా రోడ్డు వేస్తున్నాం. ముఖ్యంగా సంఘం నుంచి పైప్ లైన్ ద్వారా మా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి వాటర్ ఇచ్చేదానికి ఆల్మోస్ట్ 75% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా మా కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాని కింద దాదాపు ఒక 8 చెరువులు, మద్దుపాడు, ఉద్దుకోట, ఆనమడుగు, సవాపాగం, అదే మొన్న తుమ్మగపెంట, ఇవన్నీ కూడా పాపిగడ్డ చెరువు అన్నీ కూడా మొత్తం కూడా ఈరోజు సస్యశ్యామం అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా చేయాలని చెప్పడం జరిగింది. కావలి నియోజకవర్గంలో అవినీతిని అరికడతాం, అలాగే ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటిని ఖాళీ చేయిస్తాం టీడీపీ అధికారంలోకి అంటూ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కావ్య కృష్ణారెడ్డి అంటున్నారు. దీనికి మీరేమంటారు? కావలి నియోజకవర్గంలో ప్రజలను ఎక్కడైనా కూడా ఈరోజు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా గత 13 సంవత్సరాల నుంచి కూడా ప్రజగా ఉంటూ ప్రజల కోసం ఏదైనా మంచి పనులు చేయాలనే తపనతో మేము చేస్తున్నాం. ఇది కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చిన మాట వాస్తవం. ఈరోజు మమ్మల్ని ఓడించాలంటే మా మీద ఎటువంటి అవినీతి అనేది లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా అవినీతి మచ్చలు మా మీద వేసేదానికి గ్రావల్ మాఫియా అంటారు, ముస్తునూరు లేఅవుట్, జగనన్న లేఅవుట్స్లో కమిషన్స్ అంటారు, లేదా రౌడీజం అంటారు, గూండాయిజం అంటారు, ఏదేదో వచ్చి అతను మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, క్షుణ్ణంగా కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు గత 13 సంవత్సరాల నుంచి కూడా నన్ను కానీ మా కుటుంబాన్ని కానీ చూస్తూ ఉన్నారు. మేమంతా కూడా ఎక్కడ అవినీతికి కానీ వాటికి పాల్పడింది లేదు. మా కుటుంబం ప్రతి ఒక్కరికి తెలుసు. కావలి నియోజకవర్గం, కావలి పట్టణంలో ముఖ్యంగా
అతి పేద కుటుంబం. ఆ కుటుంబం పెరిగి చదువుకొని ఈరోజు అంటే చదువు అంటేనే వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చదువు అటువంటి వాల్యూస్ ఈరోజు మా నాన్నగారు చదివించినందువల్ల ఈరోజు నేను ఇంతట స్థాయికి వచ్చాను. కష్టపడి మా కుటుంబాన్నింటినీ కూడా పైకి తీసుకొచ్చి ఈరోజు మన పిల్లలు చదువుకోవాలని స్కూల్స్ కాలేజెస్ పెట్టాను. నేను వ్యాపారం చేయలేదు. ఇదంతా కూడా కావలి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఈరోజు నేను రాజకీయంగా ఉండటం వల్ల నేను రాస్తు అయ్యానే తప్ప ఈరోజు నేను సంపాదించింది ఏం లేదు. ఎందుకంటే నేను బిజినెస్గా ఉంటే కొన్ని 100 కోట్లు నేను సంపాదించుకునే అవకాశాన్ని పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి ఈరోజు సేవ చేస్తా ఉన్నాను. అది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఈరోజు మైనింగ్ మాఫియా అంటే వారు మెటల్ మాఫియాని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తూ అన్నవరంకు పోతే తెలిసింది ఆయన అక్రమాలు, అవినీతి, భోగోతం చిట్ట ఎంతమందిని అక్కడ మటదైపోయాడు, ఎంతమంది ఆయన రాగల కింద చనిపోయాడు, ఎంతమందిని ఆడ భయపెట్టాడు, ఎన్ని గ్రామాలు ఈరోజు ఆయన వల్ల ఇబ్బంది పడతా ఉన్నాయి. మీరు ప్రత్యక్షంగా అన్నవరానికి పోతే చూస్తే తెలుస్తుంది. ఈరోజు ఆ వ్యక్తి ఒక 7-8 ఎకరాలు లీజు తీసుకొని అక్కడ క్వారీ పెట్టి ఆడ దాంట్లో పెట్రోల్ బంకు, వెహికల్స్ పార్కింగ్ ప్లస్ క్రషర్ అది మాత్రమే పెట్టి ఆయన చేసిన అక్రమం చుట్టుపక్కల ఉన్న 150 ఎకరాలు ప్రభుత్వ భూమిని తవ్వేశాడు 200 అడుగులకి. ఇది ప్రజలంతా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే దానికి క్లారిటీ కావాలంటే ప్రతి ఒక్కటి కూడా నాకు అక్కడ ప్రూఫ్ ఉంది. అంటే ఒకటి దొంగ అని అతని మీద పడకూడదని అతను ఈ రోజు ప్రెస్ మీట్స్ పెట్టి ఎట్ట మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మేము ఎక్కడ మాట్లాడగా మేము ఎప్పుడు కూడా మా కావలి నియోజకవర్గ అభివృద్ధి, మేము చేసిన మంచి పనులు, మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇవి మాత్రమే మేము మాట్లాడుతున్నాం తప్ప. సార్ అయితే కావ్య కృష్ణారెడ్డి అవినీతి అక్రమాలు చేశారంటున్నారు. ఎందుకు మరి వైసీపీ అరికట్టలేకపోయింది, చర్యలు తీసుకోలేకపోయింది 5 ఏళ్లలో? ఏ రోడ్డు వేసినా అక్కడ కాంక్రీట్ రోడ్డు వేసినా, తాగు వేసినా సైడ్ షౌడర్స్ చేస్తారు మట్టిపోయాక, ఎందుకంటే గవగా ఉండేదానికి. ఇవన్నీ కూడా గ్రావకు అవసరం. దానికి సంబంధించి కాంట్రాక్టర్ చేసేది వర్క్. ఈరోజు దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు పర్మిషన్స్ ఇస్తుంది. ఆ పర్మిషన్ తీసుకొని వాళ్ళు తోలుకుంటారు. కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా తోలుకుంటూ ఉంటారు. అవి మనమంతా కాపుగా ఉండేదాన్ని కాదు. కానీ ఈ పేద హౌసెస్ కట్టుకుంటూ ఉంటారు. హౌసెస్ కట్టుకుంటే దాని ఫౌండేషన్గా మట్టేసుకోవాలి. అది కూడా వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా తోలుకుంటారు, కొంతమంది ఎవడో ఒకటి చోట మొట్ట గేటర్స్ కాడ పోయేసి నాకు ఒక 2 రోడ్డు కాబట్టి అవి కొనుక్కుంటూ ఉంటారు, తీసుకుంటారు. అవన్నీ మేము పట్టించుకునేది. అది ఎవరు దానికి సంబంధించిన కన్సర్న్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళు దీంట్లో కొంతమంది చదువుకుంటా. కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇంకేం కాక నా మీద అది ఒకటి ఇయటం. ఈ విధంగా కావాలని ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడగా ఏదో ఒకటి చేయాలి, ఆగాచకమంటారు, అది అంటారు, ఇది అంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ప్రెస్ గిస్తుగా. అందుకే మేము అన్నీ ఇంటా ఉన్న వాళ్ళ బుద్ధే, చంద్రబాబు నాయుడు బుద్ధి కావచ్చు, తెలుగుదేశం నాయకుడు బుద్ధి కావచ్చు, ఇదే విధంగా ఉంటుందని చెప్పి మేము వాళ్ళ గురించి పట్టించుకోవడం ఆపేసి నాకు సంబంధించి ఈరోజు కావలి నియోజకవర్గ అభివృద్ధి, కావలి నియోజకవర్గ ఏ విధంగా మేము ముందుకు పోవాలి, ఏ విధంగా ఈరోజు మేము కానీ మా నాయకుడు కానీ ఈరోజు మా వచ్చిన విజయసాయన్న కానీ మేమంతా కూడా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాము, ఇవన్నీ కూడా మేము ఈరోజు చెప్తూ ముందుకు పోతా ఉన్నాం. అలాగే కావలి నియోజకవర్గంలో మీరు చెప్పినట్టు ఇక్కడ జరిగిన సంక్షేమాన్ని కావచ్చు, అభివృద్ధిని కావచ్చు, ఇక్కడ కావలి నియోజకవర్గ ప్రజలు గుర్తించారంటారా? బ్రహ్మాండంగా గుర్తించారు. ఎందుకంటే ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ఆప్యాయత, అనురాగాలు ఈరోజు మాకు అర్థమవుతున్నాయి. బ్రహ్మాండంగా ఈరోజు వారు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే నివుగు కప్పిన నిప్పు ఈరోజు వాళ్ళ అభిమానం ఆ విధంగా. ఎందుకంటే తెలుగుదేశం నాయకుని చూస్తే భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనే భయపించే స్థాయికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే తెలుగుదేశం నాయకుడు ఇప్పుడున్న అభ్యర్థి. ఎందుకంటే అతనికి అలవాటు గౌడీయుధం, గోండాయుధం, గతంలో వేణుగోపాల్ గారిని కొట్టింది అన్నాడు. ఎంపీపీగా ఆయన పోటీ చేస్తే వేణుగోపాల్ గారిని కొట్టాడు. సో అప్పటి నుంచి అతనికి అలవాటు. అందుకే ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయంటే ఆయనంట ఎమ్మెల్యేగా గెలవంగానే నా ఇంటిని కాగి చేస్తాడంట. అటువంటి మాట్లాడుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఆ అభ్యర్థిని మా గురించి మాట్లాడితే రౌడీని పెట్టి కొట్టిస్తాడంట. అంటే ఈ విధంగా రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ భయంతో ఈరోజు గురి చేస్తూ దాంతో ఆయన పబ్బం గడుపుకోమంటున్నారు.
కావలి నియోజకవర్గ ప్రజలు చాలా మంచివారు, చాలా ఆలోచన పరులు. తప్పకుండా వాళ్ళంతా ఆలోచిస్తారు. ఎవడు రౌడీజం చేసేది, ఎవడు గూండాయిజం చేసేది, ఎవడు నా ఇంటిని ఖాళీ చేయించేది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వింటా ఉన్నారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మంచి మెజార్టీతోటి గెలిపించబోతున్నారో మీరు తొందరగా చూడబోతారని కూడా తెలియజేస్తాను. ప్రతాప్ కుమార్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపుపై ఎలాంటి ధీమాతో ఉన్నారు? 100% ప్రజల ఆశీర్వాదం వల్ల, మేము చేసిన మంచి పనుల వల్ల, మేము ప్రవర్తిస్తున్న తీరు పట్ల ప్రజలు ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా ఉంటారు. అదేవిధంగా ఈరోజు జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ మా కావలికి ఇవ్వడం జరిగింది. దానివల్ల కావలి నియోజకవర్గం కనకపట్నంగా, కావలి పట్టణం కూడా కనకపట్నంగా అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఈరోజు మాకు సంబంధించి మాకు ఎంపీ అభ్యర్థిగా విజయసాయన్న రావటం వల్ల ఈరోజు మాకు జగనన్న ఇక్కడికి వచ్చినట్టు మేము ఫీల్ అవుతాను. ఆయన ఉండటం వల్ల ఇక్కడ మాకు అనేక కార్యక్రమాలు కూడా మేము చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాడు ప్రతాప్ రెడ్డి అనే ఒక నమ్మకంతో ప్రజలంతా కూడా ఉన్నారు. ప్రతాప్ గారు, ఈ 5 ఏళ్లలో వైసీపీ ఎక్కువగా వాలంటీర్ వ్యవస్థ పైన, చేసిన సంక్షేమం పైనే హోప్ పెట్టుకుందా? ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బలమైన వ్యవస్థ. ఈరోజు ప్రజలకు మంచి చేసేదానికి తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంక్షేమ పథకాలు అనేది ఈరోజు పేదరిక నిర్మూలన కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు అవి. కాబట్టి ఎప్పుడైతే పేదవాడు సంతోషంగా హ్యాపీగా ఉంటాడో తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందద్ది అనే దాంట్లో ఉన్నారు. అదే కాకుండా ఒక సంక్షేమం అనే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలని కూడా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే మా ప్రతిపక్ష నాయకులు కొంతమంది అనొచ్చు, ఈరోజు ఆల్మోస్ట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఎంతమంది విద్యార్థులు ఈరోజు డాక్టర్స్ అవుతున్నారో ఒకసారి ఆలోచిస్తారు. ఈరోజు 4 పోర్ట్స్, మన తీర ప్రాంతాన్ని ఏ విధంగా యూటిలైజేషన్ చేసుకోవాలా అని 4 పోర్ట్స్, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు మత్స్యకారుల జీవితంలో వెలుగు నింపేదానికి, తీర ప్రాంతం అభివృద్ధి చెందేదానికి 4 ఫిషింగ్ హార్బర్స్. ఇవే కాకుండా ఈరోజు విశాఖపట్నం లాంటి సిటీని అభివృద్ధి చేయడం వల్ల ఆడ ఐటీ కావచ్చు, లేదా ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రామాయపట్నం పోర్టు ఒక్కటి వచ్చిందంటేనే ఈరోజు ఈడ దాదాపు 7,000 ఎకరాలు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉపాధి కల్పన, ఇవన్నీ కూడా రావడమే కాకుండా దానివల్ల భూముల యొక్క వాల్యూ కూడా ఈరోజు గతంలో కావలి నియోజకవర్గంలో మాకు సంబంధించి తుమ్మగపెంట, అనుమడుగు, సాగా, పాగు, దూకడి పక్కంతా కూడా 10-15 లక్షలు ఉండేది. ఈరోజు 40-50 కోటి రూపాయలు పోయినంటే ఈరోజు ఆ రైతాంగం మొత్తం కూడా ఈరోజు కోటీశ్వరైన పరిస్థితి చూస్తుంటే దాన్ని అది ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి బాగా. ఈరోజు ఒక కావలి ట్రంక్ రోడ్డు మేము స్టార్ట్ చేసి డ్రైన్స్ మాత్రమే వేసాం, ఇంకా కాంక్రీట్ కూడా వేయలేదు. గతంలో 50,000 ఉండే అంకణం ఈరోజు 5,00,000 రూపాయలు. అంటే ఈరోజు మా కావలి ట్రంక్ రోడ్డు పక్కన ఉండే ప్రజలంతా కూడా ఈరోజు కోటీశ్వర అయిపోయారు. ఈ విధంగా ఆర్థికంగా బలోపేతం ఈరోజు మా కావలి నియోజకవర్గం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమంగా కాదు, దాంతోపాటు అభివృద్ధిని కూడా సమపాలుగా చేస్తూ ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో, అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు ఏ విధంగా మంచి అభిప్రాయం ఉందో కూడా అర్థమవుతా ఉంది. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎంతమంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కావలి నియోజకవర్గం? కావలి నియోజకవర్గంలో ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క సచివాలయం కూడా ఈరోజు దాదాపు ఒక 70 సచివాలయం అంటే ఆల్మోస్ట్ 700-800 మందికి ఉద్యోగ అవకాశాలు అవుతున్నాయి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ దాదాపు 2,000 మందికి వాలంటీర్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇవి కాకుండా ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూస్ వాటికి ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మందికి వచ్చున్నాయి. ఈ విధంగా కావలిలో ఇవే కాకుండా కొన్ని ఇండస్ట్రీస్ రావడం వల్ల మాకు జగదత్తి బండగము, అదేవిధంగా ఈ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు చిన్న ఇండస్ట్రీస్ రావడం వల్ల అక్కడ వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు, ఈరోజు పోర్టు కావడం వల్ల కొన్ని 100 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి.
ఫిషింగ్ హార్బర్ కావడం వల్ల కొన్ని వందల ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి అవి కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. ఒకటి నెలలో ఓపెన్ చేసుకున్నాక అవన్నీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మా కావలి నియోజకవర్గంలో సఫిషియెంట్గా ఉంది. ఎందుకంటే ఇది విద్యా సంస్థకి నిలయం కావలి అనేది. ఎందుకంటే గతంలో ఎప్పుడో 1956 అనుకుంటాను జవహర్బాద్ కాలేజ్ అని అక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఈరోజు ఉన్నత స్థానాలకు పోవడం జరిగింది. కాబట్టి ఈ హబ్బుని అట్టగే ఈరోజు రామాయపట్నం పోర్టు లాంటివి రావడం వల్ల విద్యా సంస్థ ఇక్కడ ఉండటం వల్ల మా పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సమపాలుగా చేయబట్టే ఈరోజు అభివృద్ధి అనేది తెలుస్తూ ఉంది. కావలి నియోజకవర్గంలో మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ గా గెలిస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంకా ఏం చేయబోతున్నారు కావలికి? కావలి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారు. గతంలో మా పెద్ద ఆయన యానాది రెడ్డి గారు 3 సార్లు కంటిన్యూస్ గెలిచారు. అదేవిధంగా ఈసారి కూడా కావలి నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారు. ఒక రుణాన్ని తీర్చుకునేదానికి తప్పకుండా నాకు ఒక మంచి అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 సార్లు గెలిచాం కాబట్టి ఎమ్మెల్యేగా కాకుండా కొద్దిగా ప్రమోషన్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కావలి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి మాకు బ్రహ్మాండమైన అవకాశం రాబోతా ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఈసారి ఏవైతే మేము చెప్పున్నామో, ఏవైతే అన్కంప్లీటెడ్గా ఉన్నాయో వాటన్నింటి కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుని కావలి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి ఈరోజు విజయసాయి రెడ్డి గారి సహకారం, అటు బీదా మస్తాన్ రావు గారి సహకారం, అదేవిధంగా కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి సహకారం, మేమంతా కూడా ఒకటిగా ఉన్నాం. కాబట్టి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు మంచి అవకాశం. దీన్ని ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మన కావలి నియోజకవర్గానికి గతం యానాది రెడ్డి గారికి మినిస్ట్రీ వచ్చింది. ఈసారి జగనన్న ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గంలో కూడా మినిస్ట్రీ కావాలని కోరుకున్నాను. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి మీకు అవకాశం కల్పిస్తారు. సేవ చేసుకునే భాగ్యం నాకు తప్పకుండా కల్పిస్తారని నమ్మకం, భరోసా నాకు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్ గా కావలి నియోజకవర్గ ప్రజలు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటారు? 13 సంవత్సరాలు రాజకీయంగా నేను వచ్చినప్పటి నుంచి కూడా ప్రజారాజ్యంతో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నేను ప్రజలను వదిలి పోకపోగా, ఓడిపోయినా గెలిచినా ప్రజలనే నమ్ముకొని ప్రజలకే సేవ చేస్తూ నేను కంటిన్యూస్గా ఉంటూ ఇక్కడ విద్యార్థుల్ని చదివించేదానికి సంబంధించిన కళాశాలను నిర్మిస్తూ ఉన్నానే తప్ప నేను ప్రజలను వదిలి పారిపోగా. ప్రజలు కరెక్ట్గా చూస్తుంటారు, చూస్తూ ఎవరు ఏంది ఒక కథ ఏంది అనేది ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు. కాబట్టి తప్పకుండా ప్రజలు సరైన నిర్ణయం కూడా తీసుకుంటారు అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ మచ్. ఇది కావలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో స్పెషల్ లీడర్. నమస్తే.